హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే ఒక మంచి చట్నీ అయితే చేశాను. దోశలోకి, ఇడ్లీలోకి, అన్ని రకాల టిఫిన్స్లోకి, వడ, దోశ, బోండా అన్నిట్లకైతే మంచి కాంబినేషన్ ఎర్రగడ్డ చట్నీ అయితే చేశాను. మా నెల్లూరు స్పెషల్ ఎర్రగడ్డ చట్నీ. చూడండి ఎంత బాగుందో. చాలా సింపుల్, 5 మినిట్స్లో చేసుకోవచ్చు. చాలా కమ్మగా, సూపర్ టేస్టీగా చాలా బాగుంటుంది. ఇది ఎలా చేయాలో మీతో అయితే షేర్ చేస్తాను. రండి వీడియోలోకి అయితే పోదాం. చూడండి ఎంత బాగుందో, కమ్మని ఎర్రగడ్డ చట్నీ. రండి మీతో షేర్ చేస్తాను. ముందుగా ఎర్రగడ్డ చట్నీ కావాల్సినవన్నీ ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తాను. చూడండి, ఒక పెద్ద కప్పు నిండా ఉల్లిపాయలు అయితే ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. మా నెల్లూరు సైడ్ మేము ఎర్రగడ్డలు అంటాము. ఇదైతే చూడండి ఒక కప్పు నిండా కట్ చేసి పెట్టుకున్నాను. మనం కారం తినేదాన్ని బట్టి ఎండుమిర్చి తీసుకోవచ్చు. నేను ఒక 5-6 ఎండుమిర్చి అయితే తీసుకున్నాను. ఒక పెద్ద వెల్లుల్లి రెబ్బల్ని చూడండి, ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసి ఉంచుకున్నాను. ఒక 1/2 స్పూను జీలకర్ర తీసుకున్నాను. ఒక మీడియం సైజు టమాటాని సన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇవన్నీ మనం ఫ్రై చేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ అయితే పెట్టాను. మనకి ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు. కొద్దిగా ఫ్రై చేసుకునేక మాత్రమే ఒక 2 స్పూన్లంతా ఆయిల్ వేసాను. ఆయిల్ అయితే కొద్దిగా హీట్ అవనిద్దాం. ఆయిల్ కూడా కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసి ఉంచుకున్నాం కదా, ఈ వెల్లుల్లి రెబ్బల్ని ఇందులో వేసేసుకోవాలి. కొద్దిగా ఫ్రై చేసుకుందాము. మళ్ళీ ఇవి చిట్లు పోతాయి. ఇప్పుడు ఇందులోనే మనం వెంటనే ఎండుమిర్చి, జీలకర్ర కూడా వేసేసుకుందాము. జీలకర్ర, ఎండుమిర్చి వేసేసుకొని కొద్దిగా అటు ఇటు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ అయితే మాడకూడదు, మళ్ళీ కలర్ అయితే చేంజ్ అయిపోతుంది. కొద్దిగా 2 నిమిషాలు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోనే మనం టమాటాలను, ఉల్లిపాయలని ఇందులోకి వేసేసుకుందాం. ఎండుమిర్చి మాత్రం లైట్గానే ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలన్నీ ఇందులోకి వేసేసుకోవాలి. ఇందులోనే టమాటాలు కూడా వేసేసుకుందాం. టమాటా ముక్కలు కూడా వేసేసుకొని మనకి పచ్చి వాసన పోయే వరకు మనకేం బ్రౌన్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదు. మనకి ఉడికితే సరిపోతుంది, పచ్చిదనం పోతే సరిపోతుంది. అప్పటి వరకు ఒక 2-3 నిమిషాలు ఈ విధంగా ఫ్రై చేసుకుందాం. చూడండి పచ్చిగా ఉంది కదా, పచ్చిదనం అయితే ఉండకూడదు. ఒక 2-3 నిమిషాలే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. టమాటా వేయడం వల్ల కొద్దిగా కలర్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. నేను ఇందులో చింతపండు అయితే వేయటం లేదు. చింతపండు వేస్తే పుల్లగా అయిపోతుంది. మనకి ఎర్రగడ్డ చట్నీ పుల్లగా ఉంటే బాగుంటుంది, కొద్దిగా స్వీట్గా ఉంటేనే బాగుంటుంది. మనకి టమాటాలు వేస్తే పుల్లదనం సరిపోతుంది. అటు ఇటు తిప్పుకుంటూ మాడకుండా, ఎక్కువ కలర్ చేంజ్ అవ్వకుండా ఉడికించుకుందాం. చూడండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఉల్లిపాయలు అయితే బాగా ఉడికిపోయాయి. హాఫే ఉడకాలి, మళ్ళీ ఎక్కువగా ఉడికినా కూడా మనకి అంతగా ఇదిగా ఉండదు, టేస్ట్గా ఉండదు. మనం మూత పెట్టుకొని మగ్గించుకోవాల్సిన అవసరం కూడా లేదు. చూడండి ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ కట్టేసేసుకొని మిక్సీ పట్టుకుందాం. అంటే నేను ఒక 2-3 నిమిషాల్లో చల్లగా ఆరబెట్టుకున్నాను. వేడిగా వేస్తే అంతగా బాగుండదు. ఇప్పుడు అంతా ఎత్తి ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాం. మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత మనం సరిపడా ఉప్పు వేసుకోవాలి. మీరు సాల్ట్ వేసుకోండి, నేను కల్లు ఉప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టుకొని పేస్ట్ లాగా చేసుకుందాం. చూడండి ఈ విధంగా అయితే ఉండాలి. ఎంత బాగుందో చూడండి. ఇప్పుడు ఈ చట్నీలోకి మనం పోపు వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని అదే ప్యాన్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇందులోకి పోపులోకి 1 స్పూను ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొద్దిగా హీట్ అవనిద్దాం. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక ఎండుమిర్చి వేసుకుందాము. ఆవాలు, జీలకర్ర కూడా వేసుకోవాలి. పోపు దినుసులు వేసుకుందాము. పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు బాగా చిట్టపట్లాడనిద్దాం. ఒక చిటికెడంతా ఇంగువ కూడా వేసుకుందాము. ఇంగువ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాము. వేసుకొని బాగా కొద్దిగా ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఎర్రగడ్డ చట్నీ ఇందులోకి వేసేసుకుందాం. అంతా వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి అంతా కలిపి పెట్టేసుకుందాం. అయిపోయింది ఎర్రగడ్డ చట్నీ. మన నెల్లూరు స్పెషల్ ఎర్రగడ్డ చట్నీ.
చూడండి ఎంత బాగుందో. దోశ, ఇడ్లీలోకి, అన్ని రకాల టిఫిన్స్లోకి చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం. అంటే అయిపోయిందో ఒక బౌల్లోకి అయితే తీసేసాను. ఎంత బాగుందో, చాలా సూపర్ టేస్టీగా, చాలా కమ్మగా ఉంటుంది. మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇతరులకి షేర్ చేయండి. మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాల్సి ఉంటే నాకైతే కామెంట్లో తెలియజేయండి. నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఇవి ఫ్రిడ్జ్లో పెట్టినా ఒక వారమైనా పాడవదు, అలాగే ఉంటుంది. చాలా బాగుంటుందో చూడండి ఎంత బాగుందో. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.